మన ఫ్రాన్సిస్ జగద్గురువులు తన అపొస్తోలిక ప్రబోధమైన సువార్తానందంలో ప్రపంచ క్రైస్తవులకు ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. ఏమని చెప్పారు? మీరు మరోమారు యేసుక్రీస్తు ప్రభువును వ్యక్తిగతంగా కలుసుకునే ప్రయత్నం చేయండి. కనీసం మిమ్మల్ని కలుసుకొని మీతో సాన్నిహిత్యం పెంచుకునే అవకాశాన్నైనా ప్రభువుకు కల్పించండి. ప్రభువును కలుసుకోండి, తెలుసుకోండి. ఈ పనిని ప్రతిరోజు చేయండి. తనను కలుసుకోవడం కోసం నిజాయితీగా ప్రయత్నించే వారిని ప్రభువు ఎన్నడూ నిరాశపరచడు. మీరు చేసే ప్రయత్నాలలో ఈ విధంగా ప్రభువునికి విన్నవించుకోమని ఆయన సెలవిస్తున్నారు. ప్రభు, నన్ను నేను చేజేతుల మోసాలకు గురి చేసుకున్నాను. చాలాసార్లు నా జీవితంలో మోసపోయాను. లెక్కలేనన్ని మార్లు మీ ప్రేమను తిరస్కరించాను. అయినా ప్రభు, మరల నేను ఇప్పుడు మీ చెంతకు తిరిగి వస్తున్నాను. మీతో నా ఒప్పందాన్ని నూతనీకరించుకోవాలని ఆశపడుతున్నాను. నాకు మీరు కావాలి ప్రభు. మరొక్క మారు నన్ను కాపాడండి, నాకు రక్షణ వాగ్దాన్ని ప్రసాదించండి అని ఈ విధంగా ప్రార్థన చేయమని మన జగద్గురువులు మనకు చెబుతున్నారు. కాబట్టి హృదయ పరివర్తన ఎలా ప్రారంభమవుతుంది? ఎవరో ఇంట్లో ప్రారంభమవుతుందా? వేరే విచారణలో ప్రారంభమవుతుందా? పొరుగు వారి ఇంటిలో ప్రారంభమవుతుందా? కాదు. హృదయ పరివర్తన అనేది నాతో ప్రారంభమవుతుంది అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నాతో ప్రారంభం కావాలి, నా కుటుంబంతో ప్రారంభం కావాలి. అంటే దైవిక ఆలోచనలు చేయడం ప్రారంభించాలి. మన ఆలోచనలు దైవికంగా ఉండాలి. మన జీవిత నౌకను ముందుకు పంపేది మన బుద్ధి. అందుకే అపోస్తులుడైన పౌలు గారు చెబుతున్నారు, క్రీస్తు యేసుకు ఉన్న మనస్సును మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసుకు ఉన్న మనస్తత్వాన్ని మీరు కూడా కలిగి ఉండండి. అటువంటి మనస్తత్వం ఉన్నప్పుడే మీలో హృదయ పరివర్తన జరుగుతుంది. క్రీస్తు యేసుకు ఉన్న మనస్సును మీరు కలిగి ఉండండి. ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 5వ వచనం. ఈ నేపథ్యంలో లూర్దు మాత మనకు ఎలా తోడ్పడుతుంది? మరియ మాత మనకు క్రీస్తు ప్రభుని జీవన విధానాన్ని నేర్పుతుంది. ఎందుకంటే 30 సంవత్సరాలు తనతో ఉన్నాడు క్రీస్తు ప్రభు. తన కుమారుడు, తన దేవుడు అక్కడ ఆమెతోనే ఉన్నాడు. అనేక విషయాలను ఆమె అతనికి నేర్పించి ఉండవచ్చు. ఎలాగైతే క్రీస్తు బాలుడు యెరూషలేము దేవాలయములో 3 రోజులు ఉండి ఆ తరువాత తనను వెతుక్కుంటూ వచ్చిన తల్లిదండ్రులతో తిరిగి నజరేతు వెళ్ళి తల్లిదండ్రులకు విధేయుడై ఉండి జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లి దేవుని అనుగ్రహము ప్రజల ఆదరాభిమానాలను పొందాడో, మరియ మనకు తల్లి వలె ఈ పాఠాలు కూడా నేర్పుతుంది. దేవుని ఎలా వాళ్ళు ప్రార్థించాలి, ఆయన ఆజ్ఞను ఎలా శిరసావహించాలి, ఆయనకు ఎలా విధేయుడై ఉండాలి అనే విషయాలను ఆ చిన్ని యేసునకు మరియమాత నేర్పే ఉంటుంది. ఆ విధంగా మనకు కూడా ఆ తల్లి నేర్పుతుంది. పోయిన నెల 25వ తేదీన, జనవరి 25వ తేదీన మనం పౌలు గారి పరివర్తన వేడుకను పండుగగా చేసుకున్నాం. పరివర్తన అంటే ఏమిటి? వెనుదిరగటం. అంతవరకు వెళుతున్న దారి నుండి తొలగి దానికి విరుద్ధమైన మంచి దారిలో జీవితయాత్రను సాగించటం. పరివర్తన అంటే వెనుదిరగటం. అంతవరకు వెళుతున్న దారి నుండి తొలగి దానికి విరుద్ధమైన మంచి దారిలో జీవితయాత్రను సాగించడం అనే పరివర్తన అంటాం. దానికి గొప్ప సాక్ష్యం పునీత పౌలు గారు. క్రీస్తుతో తనకు కలిగిన అనుభవంతో ఆయన జీవిత లక్ష్యమే మారిపోయింది. క్రైస్తవులను హింసించాడు ఆయన. ఎక్కడకు వెళ్ళినా సరే వాళ్ళను ఖైదులో పెట్టించి వాళ్ళని హింసించాడు. కానీ ప్రభు దర్శనం కలగగానే ఆయన మారిపోయాడు. తన జీవిత లక్ష్యమే మారిపోయింది. తన జీవన విధానమే మారిపోయింది. ఆయన వ్రాసిన జాబులు చదివితే మనకు కొన్ని ఏకవాక్యవాదాలు ఉంటాయి. వన్ లైనర్స్, ఏకవాక్యవాదాలు లభ్యమవుతాయి. వాటితో ఆయన జీవించాడు. ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలో ఆయన చెబుతాడు, నేను జీవించినను మరణించను నా సర్వస్వము ఉపయోగించి క్రీస్తునకు గౌరవము కలిగించెదను. నా మట్టుకు నాకు జీవించడం అంటే క్రీస్తు. చూడండి, ఎవరైతే ఈ విధంగా తన మనస్సులో పశ్చాత్తాపం పొంది మారిపోయాడో
అతను ఏమని చెప్పాడు? నాకు జీవించడం అంటే క్రీస్తు. గలతీయులకు రాసిన లేఖలో 2వ అధ్యాయం 20వ వచనం, జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని చెప్పాడు. 3వది కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 18వ వచనం, భ్రష్టులైపోవచ్చున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గుర్చిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. శిలువ అంటే ఏమిటి? దేవుని శక్తి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయం 16వ వచనం, సువార్తను ప్రకటింపనిచో నాకు ఎంత అనర్థము, సువార్తను ప్రకటింపనిచో నాకు ఎంత అనర్థము అని ఈ విధంగా ఈ ఏకవాక్య వచనాలు చెబుతూ వచ్చాడు. ఆయన వాటిని పాటించాడు. పరివర్తన అనేది ఇటువంటి పుణ్య జీవితానికి దారితీస్తుంది. లూర్దు మాత మన అందరి వద్ద నుండి కోరేది ఏమిటి? ప్రార్థన మరియు పరివర్తన. ఈ సంవత్సరం పూజలో పాల్గొని ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఇంటికి వెళుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అడగవలసిన ప్రశ్న ఇది: నేను బాధ్యత గల వ్యక్తిగా కావాలంటే నాలో రావాల్సిన మార్పులు ఏమిటి? నేను బాధ్యత గల వ్యక్తిగా కావాలంటే, ఒక మంచి క్రైస్తవుడిగా, ఒక మంచి కథోలికుడిగా జీవించాలంటే నాలో రావాల్సిన మార్పులేంటి? ఎటువంటి మార్పులు చేర్పులు నా జీవితంలో కావాలి అనే ప్రశ్న, మన ప్రశ్న వేసుకుంటూ ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పి ఇంటికి వెళ్ళాలి. బెర్నదత్తుకు దర్శనమిచ్చిన మరియమాత తన 14వ దర్శనములో ఇలా కోరింది. తనకు ఆలయం కట్టమని పదే పదే కోరింది. ఆలయం నిర్మించిన తదుపరి అక్కడకు ప్రజలు బారులు తీరి విశ్వాసపరంగా తన చెంతకు రావాలని మరియమాత కోరింది. ఈ విషయాన్ని బెర్నదత్ డొమినిక్ పెరమేల్ గారికి విన్నవించింది. ఆలయం అంటే ఏమిటి? ఆలయం అంటే దేవుని నివాసం. ఎక్కడైతే మరియమాత దైవానుగ్రహాలను మనకు సంపాదించి పెడుతుందో అక్కడ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఎంతేని ఉంది. 100 సంవత్సరాల మన విశ్వాసాన్ని, మరియా పూరితమైన విశ్వాసాన్ని, లూర్దు మాత పరంగా మనకు లభించిన విశ్వాసాన్ని మనం కూడా ఇంకా పటిష్టం చేయడానికి ఆ తల్లి పేరిట మనం కూడా ఇక్కడ గొప్ప ఆలయాన్ని ఈ ప్రాంగణంలో నిర్మిస్తున్నాం. ఇదంతా మీ సహకారం వల్లనే జరుగుతుంది. క్రైస్తవ ఐరోపా, క్రైస్తవ అమెరికా, క్రైస్తవ ఆఫ్రికా పెద్ద పెద్ద ఆలయాలను నిర్మించింది. ఇవన్నీ నిర్మించింది వాళ్ళందరూ సామాన్యులుగా ఉన్నప్పుడే చేశారు. అదేవిధంగా మనం కూడా చేయాలని నిశ్చయించుకున్నాం. చాలా వరకు మనం నిర్మిస్తున్న ఆ తల్లి దయవలన ఆలయం, ఆ తల్లి దయ వలన మీ సహకారం వలన పూర్తవుతూ ఉంది. దేవుని ప్రణాళిక మన ప్రణాళిక అయినప్పుడు అంతా సాధ్యమవుతుందని నేను భావిస్తున్నాను. ఇది దేవుని చిత్తమని కూడా నేను నాతోటి గురువులు మేమందరం విశ్వసిస్తున్నాం. దేవుని అనుగ్రహంలో మా అందరికీ ప్రగాఢమైన భక్తి ఉంది. గుడదల లూర్దు మాత దేవాలయాన్ని ఒక వాస్తవంగా మనందరం కలిసి రూపుదిద్దుదాం. మీరందరూ నాతో ఉండాలి. మీరందరి సహకారం మాకు అవసరం. తన 16వ దర్శనంలో లూర్దు మాత అసలు తానెవరినో వ్యక్తపరుచుకుంది. తన అస్తిత్వాన్ని తెలియజేసుకుంది. ఏమని చెప్పింది? ఎవరమ్మా నువ్వు అంటే ఆమె ఇలా చెప్పింది, నేను నిష్కళంక మాతను అని చెప్పింది. నిష్కళంక మాత అంటే అర్థం ఏమిటి? పాపపు ఆదాపు కుటుంబంలో పుట్టిన మనందరికీ జన్మ పాపం సోకుతుంది. ఇది మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. కానీ పరలోకంలోని తండ్రి మరియమాతను ఇటువంటి జన్మ పాపం నుండి పదిలపరిచాడు. ఎలాగా పదిలపరిచాడు? భవిష్యత్తులో జన్మింపబోయే క్రీస్తు వరప్రసాదాల ద్వారా దేవుడు ముందుగానే మరియమాతను పాపం నుండి పదిలపరిచాడు. ఈ రక్షణ ఫలితంగా మరియకు జన్మ పాపము సోకలేదు, కర్మ పాపము కూడా సోకలేదు. ఆమె దేవదూతల కంటే, పునీతుల కంటే అధిక వరప్రసాదాలతో నిండిపోయింది. ఆమె పరమ పవిత్రురాలు, పాపం నుండి పదిలపరచబడిన పునీతురాలు. దేవునికి కుమారుని మానవ రూపం ఇవ్వడానికి ఈమె ఎన్నుకోబడింది. అందుకే దేవమాత ఆమెకు ప్రత్యక్షమైనప్పుడు అనుగ్రహ పరిపూర్ణురాలా అని
మరియను సంబోధించింది. అంటే మరియ తాను దేవుని అనుగ్రహాన్ని అని ప్రగాఢంగా నమ్మింది. అనుగ్రహ పరిపూర్ణురాల, పరిపూర్ణమైన అనుగ్రహాలు ఆమెకి ఇవ్వబడ్డాయి. కాబట్టి తాను దేవుని అనుగ్రహం అని నమ్మింది. తనకున్నదంతా, తన వ్యక్తిత్వం, తన జీవితం మొత్తం దేవునికి చెందిందని, దేవుడు తనకు ఇచ్చిన వరంగా ఇచ్చిన అవన్నీ తనకు వరంగా ఇచ్చినవని ఆమె విశ్వసించింది. తాను దేవుని కృపగా జీవిస్తుందని నమ్మింది. దేవునికి తన సమస్తాన్ని అర్పించింది. తాను నిష్కళంక మాత్రని తెలియజేసుకున్నప్పుడు మరియా దేవుని దయ తనను ఆవరించి తాను కేవలము దేవుని కృపనేననే ఒక స్ఫురణ దానికి వచ్చింది. ఈ విధంగా మనకు కూడా ఇటువంటి స్ఫురణ కావాలి. నాకున్నదంతా దేవుని కృప అనే స్ఫురణకు వస్తే మనం కూడా ఎప్పుడూ దేవుని మీద ఆధారపడి జీవిస్తాం. మన ఆత్మలో కూడా ప్రభువు వాసం చేస్తాడు. ఈ విధంగా మనం మరియమాతను, లూర్దు మాతను అర్థం చేసుకోవాలి. సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈరోజు మొదటి పఠనంలో యెషయా గ్రంథం నుంచి చదివాం. క్రీస్తు పూర్వం 539వ సంవత్సరంలో బాబిలోనియాలో బానిసలుగా ఉన్న యూదులు వాళ్ళు అప్పుడు యెరూషలేముకు తిరిగి వచ్చారు. వారికి మళ్ళీ ఇంటి దగ్గరే సమస్యలు ఎదురయ్యాయి. కరువు, రాజకీయ కలహాలు, ఆర్థిక సమస్యలు, వాటితో వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంది. ఆ సమయంలో వారు వారి దేవుని వైపు తిరిగారు. ప్రభు వారికి ఒక అభయాన్ని ఇచ్చాడు. 66వ అధ్యాయం ఇశ్రాయేలీయుల అర్చనా విధానం గురించి వివరిస్తుంది. కానీ ఈ 5 వచనాలలో, మనం చదివిన 5 వచనాలలో దేవుని మాతృహృదయాన్ని ప్రకటిస్తుంది. 1000 ఏళ్ల పాలనలో యెరూషలేము ఒక తల్లిలా తన బిడ్డలకు పాలిస్తుంది. వారి అభ్యుదయం అనేది నది వలె పారుతుంది. తల్లి చంటి బిడ్డలను లాలించినట్లు ప్రభువు కూడా తన ప్రజలను ప్రేమతో ఆదరిస్తాడు అని దీని భావం. ఇశ్రాయేలీయులకు ఇది చాలా ఊరటనిచ్చే ఉంటుంది. గుణదల పుణ్యక్షేత్రంలో కాబట్టి మనకు కూడా లభించేది ఏమిటి? ఈ పఠనం ఆధారంగా మనందరికీ లభించేది కూడా ఇక్కడ ఒక మాతృహృదయం. గుణదల లూర్దు మాత మనకు తల్లిగా వ్యవహరిస్తుంది. మనకు దొరికేది ఒక మాతృహృదయం. ఇది ఒక తల్లి హృదయం ఉంది ఇక్కడ. క్రీస్తు ప్రభువు తప్పిపోయినప్పుడు మరియమాత ఎంతో ఆందోళన చెందిందో, మనం త్రోవ తప్పినప్పుడు కూడా ఆ తల్లి అంత ఆందోళన చెందుతుంది. మరియమాత దేవదూత సందేశాన్ని విన్నప్పుడు కూడా త్వరగా పెళ్లి వయసులో పెద్దదైన ఎలిజబెత్కు పరిచర్యలు చేసిందో, ఆ విధంగానే మరియమాత మన అవసరాల్లో ఉన్నప్పుడు ఆమె హృదయం స్పందిస్తుంది. ప్రతిరోజు ఇక్కడకు వందలాది భక్తులు వస్తున్నారంటే ఒకటే కారణం, మాతృహృదయం, తల్లి యొక్క హృదయం, మరి యొక్క మాతృహృదయాన్ని కనుగొన్నారని భావం. అందుకే చాలామంది భక్తులు ఇక్కడ విచ్చేస్తున్నారు. ఇది హృదయం ఉన్న చోటు మనుషులు వచ్చి పరివర్తన పొంది తిరిగి వెళుతున్నారు. యెహెజ్కేలు గ్రంథం 36:26 చెబుతుంది మనకి, మీకు నూతన హృదయమును దయచేయుదును, ఒక నూతన ఆత్మను మీలో ఉంచెదను, మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును అని ప్రభువు వాగ్దానం చేశారు. కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయంతో వాళ్ళు కూడా ఒక నూతన హృదయాన్ని, క్రొత్త మనస్సును ధరించి వాళ్ళ ప్రదేశాలకు తిరిగి వెళుతున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నూతన హృదయాలతో, నూతన స్పందనతో, నూతన భావాలతో, గొప్ప నమ్మకాలతో మరియమాత ఆదరణలో జీవిత సవాళ్లను స్వీకరించి మన జీవితాలన్నీ ఆశీర్వాదకరంగా మార్చుకోవాలని ప్రార్థన చేస్తూ తిరిగి వెళుతున్నారు. ఈరోజు మనం
ఈరోజు మనం ప్రపంచ వ్యాధిగ్రస్తుల రోజు జరుపుకుంటున్నాం. ఎందుకంటే లూర్దు మాత పుణ్యక్షేత్రం, ఫ్రాన్స్లో ఉన్న లూర్దు మాత పుణ్యక్షేత్రం. ఆ క్షేత్రంలో చాలా స్వస్థతలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఇప్పటి వరకు 7,000 మందికి స్వస్థతలు జరిగిన అందులో 70 స్వస్థతలను వైద్యులు పరిశీలించి ఇవి నిజమైన అద్భుతాలుగా వాళ్ళు నిర్ధారించారు. మిగిలిన అద్భుతాలు, స్వస్థతలు, వాటికి వారు ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయినా అది వాళ్లకు అతీతంగా ఉన్నాయి. అంటే వాళ్ళు వాటిని అర్థం చేసుకోలేకపోతున్నారు. మందుల ద్వారా ఆ స్వస్థతలు జరగలేదు. కానీ అక్కడికి వచ్చి ప్రార్థనలు చేసి తిరిగి వెళితే మిగిలిన వారందరికీ, ఆ 70 మందికి మినహా మిగిలిన వాళ్ళందరూ, ఆ 7,000 మందిలో అందరికీ ఈ స్వస్థత కలిగింది. అందుకే లూర్దు మాత పుణ్యక్షేత్రం, ఫ్రాన్స్లో లూర్దు మాత పుణ్యక్షేత్రం ఒక స్వస్థత స్థలిగా మారిపోయింది. ప్రతి సంవత్సరం అక్కడకు వెళ్ళే భక్తులలో, ఒక్కొక్కసారి ఆ పుణ్యక్షేత్రంలో వెళ్ళే భక్తులలో చాలామంది బాధలతో, వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్లకు ప్రత్యేకమైన రైళ్లలో, ట్రైన్స్లో పరిచర్యలు చేయడానికి చాలామంది వాళ్ళని తీసుకొని వెళుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళే వాళ్ళు అందరికీ స్వస్థతలు దొరుకుతాయని అనుకోకూడదు. వాళ్ళందరూ అంటారు, మాకు జరిగేవి భౌతికమైన స్వస్థతలు కాదు, ఆధ్యాత్మిక స్వస్థతలు. ఎందుకంటే దేవుడున్నాడు, దేవుడున్నాడనే నమ్మకం, ఆ నమ్మకంతో తిరిగి వచ్చినప్పుడు ఆ కష్టాలు భరించడానికి, ఈ వ్యాధులు భరించడానికి, మళ్ళీ తిరిగి దేవుని సమక్షంలో చేరడానికి మాకు ఒక క్రొత్త నూతన శక్తి వస్తుంది అని, మాకు ఆధ్యాత్మిక అవసరాలు తీరుస్తున్నారని, ఒక ఆధ్యాత్మికమైన స్వస్థతలు, అద్భుతాలు మాకు జరుగుతున్నాయని వాళ్ళందరూ చెబుతున్నారు. 1992వ సంవత్సరంలో పునీత 2వ జాన్ పాల్ పాప్ గారు దీన్ని స్థాపించారు. లూర్దు మాత వేడుదల ద్వారా వ్యాధిగ్రస్తులకు స్వస్థత చేకూరాలని ప్రత్యేకంగా ఈరోజు కూడా మనం మనవి చేద్దాం. వైద్యశాలలో సేవలు అందించే వారి కొరకు, అదేవిధంగా వైద్యుల కొరకు, వారికి సహకారులుగా ఉన్న నర్సింగ్ స్టాఫ్ కొరకు, టెక్నికల్ స్టాఫ్ కొరకు, ఆసుపత్రులను నడుపుతున్న యాజమాన్యం కొరకు ప్రార్థన చేద్దాం. మనం కథోలిక సంస్థలుగా మన దేశంలో ఈ వైద్య విధానంలో ఆరితేరిన వాళ్ళం. మన కథోలిక సంస్థలు 754 హాస్పిటల్ నడుపుతున్నాయి. అదేవిధంగా 2,504 డిస్పెన్సరీస్, 220 లెప్రసీ హాస్పిటల్ నడుపుతూ గణనీయమైన సేవ చేస్తున్నాం. వీరందరినీ మనం మన ప్రార్థనలో గుర్తించుకుందాం. ఈ విధంగా ఈరోజు మనం ఈ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. సహోదరి సహోదరులారా, మరియమాత మనందరినీ పిలిచింది, ఇక్కడికి రమ్మని చెప్పింది. ఒక్కొక్కసారి మన జీవితంలో మనకు అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలను మరియ గమనిస్తుంది. గమనించి ఈరోజు చెప్పినట్లు, సువిశేషంలో చెప్పినట్లు, వాళ్లకు ద్రాక్షారసం లోపించింది. ఆ లోపాన్ని కనుగొని వాళ్లకు ఆ లోపాన్ని తీర్చింది. వారి కోసం క్రీస్తు ప్రభుని ప్రార్థించింది. ఆ తరువాత తాను తన పెద్దరికాన్ని తాను వ్యక్తం చేసింది. మన జీవితంలో కూడా మనం కూడా మన పెద్దరికాన్ని వ్యక్తం చేయాలి. ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను గుర్తించి చెప్పవలసిన వారికి మనం చెప్పాలి. ఇతరుల బాగోగులు పట్టించుకోవాలి. మరియమాత వాళ్ళ బాగోగులను పట్టించుకొని వాళ్ళకు ఒకవేళ అగౌరవం జరిగితే జరగకూడదని ఆ కుటుంబాన్ని ఆదుకుంది మరియమాత.
ఈ విధంగా ఆమె ఒక గొప్ప విషయం చెప్పింది. అక్కడ సేవకులకు చెప్పింది, ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పింది. ఇది మనం కూడా చేయవలసింది. ఈరోజు ఏం చేద్దాం? జీవితంలో ప్రభువు చెప్పినట్లు చేద్దాం, ఆయన చెప్పినట్లు చేయండి అని ఆమె పురమాయించింది. ఆ విధంగా మన జీవితంలో మనం కూడా ప్రభువు చెప్పినట్లు చేస్తే మనకు కూడా అనేక వరాలు ప్రాప్తిస్తాయి. మన జీవితం కూడా సుఖపడుతుంది. మన జీవితంలో కూడా మనకి ఒక అర్థం వస్తుంది మన జీవితానికి. అందుకే క్రైస్తవులుగా మనం చేయవలసింది ఇది, ఆయన చెప్పినట్లు చేయడం. మరియమాత ఎప్పుడు ప్రభువు చెప్పినట్లే చేసింది. అందుకే చెప్పింది, నా ఆత్మ ప్రభువును స్తుతించుతున్నది, అందుకే దేవుడు నా ఘనకార్యాలు చేశాడు అని పాట పాడింది మరియమాత. వచ్చిన మీ అందరికీ మరియమాత ఆశీస్సులు, మరియమాత ప్రార్థనలు, ప్రభుని దీవెనలు మీ అందరికీ మెండుగా లభించాలని మీ అందరి కోసం ప్రార్థిస్తూ ముగిస్తాను.